వైసీపీ హయాంలో అన్యాక్రాంతమైన లిడ్ క్యాప్ భూములను సంరక్షిస్తామని చైర్మన్ పిల్లి మాణిక్యారావు చెప్పారు. లిడ్ క్యాప్ పూర్వ వైభవానికి కృషి చేస్తానన్నారు. వేద పండితులు ఆశీర్వచనాల మధ్య లిడ్ క్యాప్ చైర్మన్ గా మాణిక్యారావు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేష్ మాణిక్యరావును అభినందించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు లిడ్ క్యాప్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిడ్ క్యాప్ ద్వారా అనేకమైనటువంటి కేంద్ర నిధులు అట్లాగే రాష్ట్రం వైపు నుంచి కూడా నిధులు కేటాయించి ఎవరైతే చర్మకార వృత్తి చేస్తూ ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి కల్పించడంతో పాటు దీన్ని ఒక పెద్ద పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావించారు. అనేక చోట్ల భూములు కొనుగోలు చేయటం, చర్మాన్ని వృద్ధి చేయటం, ఉత్పత్తిని ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని ముందుకు తీసుకెళ్లపోగా ఆస్తులు మొత్తాన్ని కూడా తనకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు లిడ్ క్యాప్ చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇస్తుంది.